ఇదే సార్, ఈ బాడీ. హత్య జరిగిన రోజు స్టేట్ హోమ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన అన్ని టేప్స్ రెడీగా ఉన్నాయి సార్. ప్లే. సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా. ఏ ఎవరు వీళ్ళు? అన్ని కెమెరాలో ఉన్నారు. బాబ్జీ అని ఫేమస్ రౌడీ సార్, అతని పెదనాన్న. అతనేం మాట్లాడుతున్నాడు? వాయిస్ రికార్డ్ కాలేదు సార్. ఇతని లిప్ మూమెంట్ కి ఎగ్జాక్ట్ గా డబ్బింగ్ చెప్పే ఇంటెలిజెంట్ మన డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా? ఒకతను ఉన్నాడు సార్. ఎవరతను? సార్ మీరు అడిగిన ఇంటెలిజెంట్ ఇతనే సార్. నమస్తే సార్. బాగా తాగుబోతులా ఉన్నాడు. ఎస్ సార్, నేను ఎప్పుడు మందులోనూ మఫ్టీలోనూ ఉంటాను. నాకు డ్యూటీ డ్రింకు రెండు కళ్ళు. కంటిన్యూగా తాగుతావా? కంటిన్యూస్ గా తాగను సార్. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ధైర్యం కోసం తాగుతాను. చేసాక వాడు ఏమైనా చేస్తాడేమోననే భయంతో తాగుతాను. మీలాంటి ఆఫీసర్స్ అప్రిషియేట్ చేస్తే ఆనందంతో తాగుతాను, చేయకపోతే బాధతో తాగుతాను. మొత్తానికి తాగడం మానవు. ఇంటెలిజెన్స్ అందరూ ఏదో ఒక హ్యాబిట్ కి బానిసలై ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సరే సరే చెప్పించండి. ప్లే. స్టాప్. రివైండ్ అండ్ టేక్. రే బాబ్జీ, ఈ మడ్ర ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. గ్రేట్ గ్రేట్ సింక్. లిప్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ చేసావు. ఏదైనా సింక్ చేయటం లింక్ చేయటమే కదా సార్ సిబిఐ పని. వాళ్ళని ఒకసారి ఆఫీసుకు తీసుకురా. ఓకే సార్. ఒక్కడివే వెళ్తావా, సపోర్ట్ గా ఎవరినైనా తీసుకెళ్తావా? వైన్ షాప్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, క్రిమినల్స్ దగ్గరికి సింగిల్ గా వెళ్ళాలి. యామ్ ఐ కరెక్ట్ సార్? యు ఆర్ కరెక్ట్. ఐ లైక్ ఇట్ సార్. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెదనాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతులకు వెళ్ళిపోయిందిగా, ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది లేదు. మ్యాన్షన్ హౌస్ కంటే వీడియో హౌసే బాగుంది. ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నా. మేమిప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళ. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ కొంట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా నట్టింటికొచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ. ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి వెళ్దాం. ఇదిగో మేం పోలీసు వాళ్ళు రమ్మంటేనే స్టేషన్కి వెళ్ళాం. సిబిఐ వాళ్ళు రమ్మంటే వస్తావా? మేమేడికి రాము. నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ ని గల్లీలో కాదు ఢిల్లీలో ఉంటది. పిలవగానే రాలేదనుకో చెడ్డీలు పగిలిపోతాయి. రండి రండి. నువ్వు బా, మేము వస్తున్నావా? నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీరేం చేస్తుంటారు? చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తుంటాం సార్. గబ్బెదవా నువ్వు నోర్బై. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తా ఉంటామండి. అంటే పేదవాళ్ళ స్థలాల మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేస్తా ఉంటామండి. భార్యాభర్తల మధ్య తగాదాలో చెడిపోతా ఉంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అని కలపతా ఉంటామండి. 21వ తారీఖున స్టేట్ హోమ్ కిందకి వెళ్ళారు. స్టేట్ హోమా అంటే ఏంది? అది ఆనందం మాకు తెలియదండి. మా బాబ్జీ గుంట్లో బాగాలేకపోతే ఇంట్లోనే ఉన్నాగా, వారమైంది బయటకు వచ్చి. ఫాల్స్, అబద్ధం. నిజం చెప్పండి. అబద్ధాలేదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు సర్కిల్స్ ఉన్నాయి, మినిస్టర్లు ఎమ్మెల్యేలు పరిచయాలు ఉన్నాయి. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. అయితే వాళ్ళని కలవడానికి వెళ్ళారా? ఏందండి, యాడికి వెళ్ళాం, ఎవరు గెలిచాం, అసలు ఏంది మీరు? అక్కడ ఏంటంటున్నావు? ఏముందండి, ఈ రోజు శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్దాం బాబ్జీ అంటా ఉండా. మర్డర్ జరిగింది మంగళవారంగా. మంగళవారం శుక్రవారం అన్ని యాడ గుర్తుంటాయి? మేమేమైనా మర్డర్ చేసామా? ఏదో వయసు అయిపోయింది కదా అని మంచి మాటలు చెప్తా ఉంటే దానికి కూడా ఏంది రచ్చ? ఓ మంచి మాటలా? రే బాబ్జీ, ఈ మర్డర్ ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలి. ఆ డైలాగ్ లేదో తప్పు ఉందండి.
ఆ డైలాగే కరెక్ట్. అన్నా అన్నా అబద్ధం ఎందుకు, నేనన్నది ఆ డైలాగేగా. ఆ సిచ్యువేషన్ లో ఏదో అలా వచ్చే. ఏంటా సిచ్యువేషన్? మా అమ్మాయిని ఒకడు వర్కౌట్ చేశాడు, వాడు ఆడ ఉన్నాడని తెలిసి చిన్న వార్నింగ్ ఇద్దామని వెళ్ళావు. ఈ లోపల మ్యాటర్ ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. అంటే హత్య చేసింది మీ అమ్మాయిని వర్కౌట్ చేసినోడా? అనవసరంగా మమ్మల్ని ఇష్యూలోకి లాక్కండి. మర్డర్ జరిగినప్పుడు వాడు అక్కడున్నాడా? ఉన్నాడు సార్. ఏమనండి ఈ దరిద్రం గురించి మమ్మల్ని అడగవాకండి. మా పిల్లోడికి జ్వరం వచ్చింది, నాకు దడ వచ్చింది, బ్లడ్ వచ్చింది. వస్తే వచ్చింది లేరా, సారేగా కొట్టింది. ఇక మీరు బయలుదేరండి. ఇంతేనా? వెళ్ళిపోవచ్చా? సిబిఐ అంటే సింపుల్ గానే ఉంది, పదండ్రా. ఏయ్, మీ అమ్మాయిని ప్రేమించినోడి పేరేంటి? చరణం, నిక్నేమ్ చెర్రీ. ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏ కంపెనీ? యాడ్రా? సీజీ ట్రిక్స్ మాదాపూర్ ఫేజ్ 2. ఇక మీరు వెళ్ళండి. అదేంటి సార్ క్రిమినల్స్ వదిలేశారు? మందైపోయాక బాటిల్ని మ్యాటర్ అయిపోయాక సాక్షుల్ని ఉంచకూడదు. ఆ హత్య చూసింది వీళ్ళు, చేసింది వాడు. ఏమై కరెక్ట్ సార్? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? వాడి టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో భయం, గొంతులో వణుకు మీరు గమనించారు, మిమ్మల్ని నేను గమనించాను. యు ఆర్ రైట్. నీకు మందెక్కువైనా మైండ్ బాగానే పనిచేస్తోంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అయితే వాడిని అరెస్ట్ చేద్దాం సార్. ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదు సార్. వాడు చంపుతున్న వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు కారు. ఇంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ ఉన్న టార్గెట్ పూర్తి చేశాడంటే వాడి డెడికేషన్, డిటర్మినేషన్, డిసిషన్ పవర్ చూస్తుంటే వాడు ఒక్కడ 1000 మందా 1,00,000 మందా అర్థం కావట్లేదు. వాడిని అరెస్ట్ చేసే ముందు ఆధారాలు పక్కాగా ఉండాలి. వాళ్ళిచ్చిన డీటెయిల్స్ ను బట్టి వాడి బయోడేటా మొత్తం తీయండి. సార్, సీజీ ట్రిక్స్ లో టోటల్ డేటా వచ్చింది సార్. స్టాఫ్ లిస్ట్ లో చరణ్ డీటెయిల్స్ చూడండి. హత్య జరిగిన రోజు 21వ తారీఖున ఆఫీస్కి వచ్చాడో లేదో చూడండి. లీవ్ లో ఉన్నాడు సార్. ఎస్. ఈ ఫోటో స్టేట్ హోమ్ లో ఉన్న సీసీ కెమెరాలో మ్యాచ్ చేసి చూడు. ఈ ఫోటోతో అక్కడ ఎవరు మ్యాచ్ కావట్లేదు సార్. మోస్ట్ బ్రిలియంట్ క్రిమినల్. ఏ కెమెరాలోనూ క్యాప్చర్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఇతన్ని నేను ఒకసారి టీవీలో చూశాను సార్. ఎప్పుడు? లాస్ట్ మంత్ ఒక హ్యూమన్ మాఫియాని బ్రేక్ చేశాడు సార్. వీడి చేతిలో దెబ్బలు తిని అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు సార్. ఏయ్, పిలిపించండి వాళ్ళని.